హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి జీడిఎస్ లీవ్ పాలసీస్ ఎలా ఉంటాయి, మనకి పెయిడ్ లీవ్స్ ఎన్ని ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఎమర్జెన్సీ లీవ్స్ ఎన్ని ఉంటాయి, ఈ పెయిడ్ లీవ్స్ అనేవి మనం క్లెయిమ్ చేసుకోకపోతే క్యారీ ఫార్వర్డ్ అవుతాయా లేదంటే ఎన్కాష్ చేసుకోవాలా, అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టడీ లీవ్. మనకి చాలామంది క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్ అనేది 10th బేసిస్న కాబట్టి కొంతమంది క్యాండిడేట్స్ 10th అయిపోయిన వెంటనే డ్యూటీలో జాయిన్ అవుతుంటారు. ఇంకొంతమంది క్యాండిడేట్స్ ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత, లేదు అంటే డిగ్రీ లేదంటే వేరే కోర్సెస్లో జాయిన్ అయిన తర్వాత డ్యూటీలో అనేది జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాంటి క్యాండిడేట్స్కి సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు లేదంటే హయ్యర్ స్టడీస్ కంటిన్యూ చేయడం కోసం స్టడీ లీవ్స్ ఇస్తారా, ఇస్తే మనకి ఎన్ని డేస్ ఇవ్వడం జరుగుతుంది, ఆ టైంలో మనకి శాలరీ క్రెడిట్ చేస్తారా, ఆ టైంలో మన ప్లేస్లో వేరే వాళ్ళని మనమే అరేంజ్ చేసుకోవాలా లేదంటే డిపార్ట్మెంటే అరేంజ్ చేస్తుందా. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మెటర్నిటీ లీవ్. మనకి ప్రతి జాబ్లో విమెన్ క్యాండిడేట్కి మెటర్నిటీ లీవ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మెటర్నిటీ లీవ్ ఎన్ని డేస్ ఇస్తారు, అండ్ దానితో పాటు హాలిడేస్ ఎలా ఉంటాయి, పబ్లిక్ హాలిడేస్ ఉంటాయా, సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే వర్కింగ్ డేసా లేదంటే హాలిడేసా, ఇలా చాలామంది క్యాండిడేట్స్ చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో వచ్చేసి హాలిడేస్ అండ్ లీవ్స్కి సంబంధించి కంప్లీట్గా మీకు ఏ డౌట్ లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీకు హాలిడేస్కి సంబంధించి డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. హాలిడేస్లో వచ్చేసి మనకి ఎవ్రీ మంత్ సండే మాత్రమే హాలిడే ఉంటుంది, అంటే ఎవ్రీ సండే హాలిడే ఉంటుంది. అండ్ సాటర్డే, సెకండ్ సాటర్డే అయినా ఫోర్త్ సాటర్డే అయినా హాలిడే ఉండదు, ఖచ్చితంగా వర్కింగ్ డేనే ఉంటుంది. ఓన్లీ సండేస్ మాత్రమే మనకి హాలిడేస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జీడిఎస్ ఎంప్లాయీస్కి ఏ హాలిడేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది కనుక చూసినట్లయితే, ఫస్ట్ వచ్చేసి పొంగల్. మనకి సంక్రాంతి 3 days సెలబ్రేట్ చేసుకుంటాం కదా, భోగి, సంక్రాంతి, కనుమ. బట్ మనకి ఓన్లీ పొంగల్ డే అంటే సంక్రాంతి రోజు మాత్రమే హాలిడే అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిపబ్లిక్ డేకి హాలిడే ఉంటుంది, గుడ్ ఫ్రైడేకి హాలిడే ఉంటుంది, ఉగాదికి హాలిడే ఉంటుంది, ఈద్ ఉల్ ఫితర్కి హాలిడే ఉంటుంది, రామ్నవమి, మహావీర్ జయంతి, బుద్ధ పూర్ణిమ, ఈద్ ఉల్ జుహా, ముహర్రం, ఇండిపెండెన్స్ డే, మిలాదున్నబీ, మహాత్మా గాంధీ బర్త్డే, విజయదశమికి ఒకటే రోజు మాత్రం హాలిడే ఉంటుంది. నవరాత్రి 9 days హాలిడేస్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి దివాళీ, నెక్స్ట్ గురునానక్స్ బర్త్డే, తర్వాత వచ్చేసి క్రిస్మస్. సో ఇవి మనకి జీడిఎస్ ఎంప్లాయీస్కి ఉండేటువంటి హాలిడేస్ ఒక సంవత్సరంలో. ఎవ్రీ ఇయర్ ఇవే హాలిడేస్ ఉంటాయి, మనకి డేట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో ఈ హాలిడేస్ అని క్లియర్గా అర్థమైనాయి కదా. వీటితో పాటు ఎవ్రీ మంత్ సండేస్ అనేవి హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది. సాటర్డే అనేది ఖచ్చితంగా వర్కింగ్ డే, అది ఏ సాటర్డే అయినా కూడా. నెక్స్ట్ లీవ్స్ విషయానికి వస్తే ఫస్ట్ పెయిడ్ లీవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. మనకి పెయిడ్ లీవ్స్ అంటే ఏంటి అంటే, మీరు లీవ్ తీసుకున్నా కూడా శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది. మీరు లీవ్ తీసుకుని వర్క్ చేయకున్నా కూడా సర్టెన్ అమౌంట్ ఆఫ్ డేస్, అంటే మనకి పెయిడ్ లీవ్స్ ఒక సంవత్సరానికి ఇన్ని పెయిడ్ లీవ్స్ అని ఉంటాయి కదా. సో ఎన్ని పెయిడ్ లీవ్స్ అయితే ఉంటాయో అన్ని పెయిడ్ లీవ్స్కి మీరు లీవ్ తీసుకొని వెళ్ళి డ్యూటీలో లేకున్నా కూడా మీకు శాలరీ అనేది డిడక్ట్ అవ్వకుండా మీ శాలరీ మీకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అలాంటివి పెయిడ్ లీవ్స్ అంటారు. మనకి జీడిఎస్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే జనవరి నుండి జూన్ వరకు 10 పెయిడ్ లీవ్స్ ఉంటాయి, అలాగే జూలై నుండి డిసెంబర్ వరకు 10 పెయిడ్ లీవ్స్ ఉంటాయి. అంటే మనకి ఎవ్రీ క్వార్టర్కి, అంటే ఎవ్రీ 6 monthsకి 10 పెయిడ్ లీవ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి సంవత్సరానికి 20 పెయిడ్ లీవ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెయిడ్ లీవ్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి. ఇన్ కేస్ క్లెయిమ్ చేసుకోలేదనుకోండి, అవి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు, లేదా ఎన్కాష్ కూడా అవ్వవు. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అంటే ఏంటి అంటే, కొన్ని డిపార్ట్మెంట్స్లో ఎలా ఉంటుంది అంటే, మీరు ఈ సంవత్సరం పెయిడ్ లీవ్స్ కనుక క్లెయిమ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇయర్ మీకు 20 పెయిడ్ లీవ్స్ ఉంటాయి కదా, ఈ 20 పెయిడ్ లీవ్స్ మీరు ఈ సంవత్సరం వాడుకోకపోతే నెక్స్ట్ ఇయర్ 20 పెయిడ్ లీవ్స్తో పాటు ఈ ఇయర్ 20 పెయిడ్ లీవ్స్ కూడా ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్స్లో. బట్ మనకి జీడిఎస్ ఎంప్లాయీస్కి అలా ఉండదన్నమాట. మీరు ఈ ఇయర్ పెయిడ్ లీవ్స్ యూజ్ చేసుకోకపోతే అవి నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. నెక్స్ట్ వచ్చేసి నో ఎన్కాష్మెంట్.
అలాగే మనకి ఈ పెయిడ్ లీవ్స్ మీరు క్యారీ ఫార్వర్డ్ అవ్వవు అంటే అందుకు సంబంధించిన అమౌంట్ మీకు క్రెడిట్ అవుతుంది అని కూడా అనుకోవచ్చు. బట్ అలా ఉండదు. ఇక్కడ ఎన్కాష్మెంట్ కూడా జరగదు. ఖచ్చితంగా మీరు పెయిడ్ లీవ్స్ అనేవి వాడుకోవాలి. ఈ పెయిడ్ లీవ్స్ అనేవి ఎలా యూస్ చేసుకోవాలి? సో మనకి జనవరి నుండి జూన్ వరకు 10 పెయిడ్ లీవ్స్ ఉంటాయి అనుకున్నాం కదా. సో మీరు ఈ 10 పెయిడ్ లీవ్స్ని మీకు నచ్చినప్పుడు తీసుకోవచ్చు. బట్ మీరు తీసుకున్న టైంలో ఏంటి అంటే మీ డ్యూటీ చేయడం కోసం సబ్స్టిట్యూట్ని మీరే అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ అంటే ఏంటి అంటే మీరు డ్యూటీలో ఉండకుండా లీవ్ తీసుకుంటున్నారు కదా ఒక 10 డేస్. ఆ 10 డేస్ మీ ప్లేస్లో వేరే పర్సన్ని మీరే అపాయింట్ చేసుకోవాలి. అండ్ ఆ పర్సన్కి ఖచ్చితంగా మీ డ్యూటీస్ తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీపీఎం అనుకోండి. బీపీఎం డ్యూటీస్ ఏంటి? రోజు మార్నింగ్ డివైస్ లాగిన్ అవ్వడం, ఈవినింగ్ లాగౌట్ అవ్వడం, మధ్యలో ట్రాన్సాక్షన్స్ చేయడం, జర్నల్స్ రాయడం. సో ఈ వర్క్ అంతా తెలిసిన పర్సన్ని సబ్స్టిట్యూట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏబీపీఎం లేదా డాక్ సేవక్ అనుకోండి. మీ డ్యూటీస్ ఏంటి అనేది కూడా మీ సబ్స్టిట్యూట్కి తెలిసి ఉండాలి. లైక్ ఏబీపీఎం అయితే బ్యాగ్ ఎక్కడ రిసీవ్ చేసుకోవాలి, ఎక్కడ డెలివర్ చేయాలి, లెటర్స్ ఎలా డెలివర్ చేయాలి, ఇలాంటి వర్క్స్ అన్నీ తెలిసిన వాళ్ళని సబ్స్టిట్యూట్గా అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. పెయిడ్ లీవ్స్కి సంబంధించి డౌట్స్ క్లియర్ అయినాయి కదా. మీకు ఎవ్రీ క్వార్టర్కి అంటే ఎవ్రీ 6 మంత్స్కి 10 పెయిడ్ లీవ్స్ ఉంటాయి. సంవత్సరానికి 20 పెయిడ్ లీవ్స్ ఉంటాయి. పెయిడ్ లీవ్స్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు, ఎన్కాష్ కూడా అవ్వవు. కాబట్టి మీరు ఖచ్చితంగా పెయిడ్ లీవ్స్ అనేవి యూస్ చేసుకోవాలి. పెయిడ్ లీవ్స్ని యూస్ చేసుకునే టైంలో మీరు సబ్స్టిట్యూట్ని మీరే అరేంజ్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్గా ఎవరైతే పర్సన్ని అరేంజ్ చేసుకుంటున్నారో సబ్స్టిట్యూట్కి శాలరీ క్రెడిట్ అవుతుంది, మీకు కూడా శాలరీ క్రెడిట్ అవుతుంది. సో ఇది పెయిడ్ లీవ్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ లీవ్. మనకి కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే అప్పటికప్పుడు మనం డ్యూటీ మధ్యలో నుంచి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మనం లీవ్స్ని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అవి వచ్చేసి మనకి 5 ఎమర్జెన్సీ లీవ్స్ అయితే ఉంటాయి. అయితే ఈ ఎమర్జెన్సీ లీవ్స్ని కంటిన్యూస్గా వాడుకోలేమన్నమాట. ఓన్లీ 1-2 డేస్ అయితే కంటిన్యూస్గా వాడుకోవచ్చు, కానీ 5 డేస్ని కంటిన్యూస్గా వాడుకోలేము. సో ఈ ఎమర్జెన్సీ లీవ్స్ని 1-2 డేస్ మాత్రమే కంటిన్యూస్గా వాడుకోవచ్చు. ఇంకా కావాలి అంటే అప్పుడప్పుడు వన్ డే అలా అయితే వాడుకోవచ్చు. టోటల్గా 5 ఎమర్జెన్సీ లీవ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్టడీ లీవ్. సో మనకి స్టడీ లీవ్ అని స్పెషల్గా జీడిఎస్ ఎంప్లాయీస్కి ఏమీ ఉండదు. బట్ లీవ్ వితౌట్ అలవెన్స్ అనే పేరుతో ఒక లీవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో లీవ్ వితౌట్ అలవెన్స్. ఈ లీవ్ వితౌట్ అలవెన్స్ అనేది మనకి 30 డేస్ నుండి 90 డేస్ వరకు, అంటే 1 మంత్ నుండి 3 మంత్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఎవరైనా సెమ్ ఎగ్జామ్స్ రాయాలి అనుకున్నా, మధ్యలో మీరు కాలేజ్కి అటెండ్ అయ్యి రావాలి అనుకున్నా లీవ్ వితౌట్ అలవెన్స్ని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ లీవ్ వితౌట్ అలవెన్స్లో ఏంటి అంటే మీరు లీవ్లో ఉన్నన్ని రోజులు మీకు ఎటువంటి శాలరీ కానీ ఎటువంటి అలవెన్సెస్ కానీ క్లెయిమ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎవరెవరు పర్మిషన్ తీసుకోవాలి ఈ లీవ్ కోసం అంటే, మీకు 30 డేస్ లీవ్ కావాలి అనుకుంటే మీరు ఎస్పీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. బట్ 90 డేస్ లీవ్ కావాలి లేదంటే 3 మంత్స్ లీవ్ కావాలి అనుకుంటే పిఎంజీ గారు అంటే పోస్ట్ మాస్టర్ జనరల్ దగ్గర నుంచి పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది లీవ్ వితౌట్ అలవెన్స్కి సంబంధించి డీటెయిల్స్ అండి. అండ్ ఇక్కడ మీరు చాలా ఎక్కువ డ్యూరేషన్ 1 మంత్ నుండి 3 మంత్స్ వరకు లీవ్లో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ అనేది మీరు అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి డిపార్ట్మెంట్ వాళ్ళే సబ్స్టిట్యూట్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ సబ్స్టిట్యూట్గా కూడా మనకు ఆల్రెడీ ప్రీవియస్గా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీకే సబ్స్టిట్యూట్గా ఇవ్వడం జరుగుతుంది. సో స్టడీ లీవ్ దాన్నే మనం డైరెక్ట్గా స్టడీ లీవ్ అన్నాము, బట్ లీవ్ వితౌట్ అలవెన్స్. సో అది క్లియర్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మెటర్నిటీ లీవ్. మెటర్నిటీ లీవ్ అనేది ఎక్స్క్లూజివ్గా ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే. ఫీమేల్ క్యాండిడేట్స్లో కూడా మ్యారేజ్ అయ్యి ఎవరైతే ప్రెగ్నెంట్తో ఉంటారో అలాంటి క్యాండిడేట్స్కి మెటర్నిటీ లీవ్ అనేది క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మెటర్నిటీ లీవ్ వచ్చేసి మనం 180 డేస్ వరకు, అంటే 6 మంత్స్ వరకు మనం లీవ్ అయితే తీసుకోవచ్చు. ఆ 6 మంత్స్లో కూడా మనకి శాలరీ అయితే క్రెడిట్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక లిమిటేషన్ ఉంది. అదేంటి అంటే మనం ఫస్ట్ 2 చైల్డ్స్, మనం ఫస్ట్ 2 పిల్లల్ని కనేటప్పుడు మాత్రమే మెటర్నిటీ లీవ్ క్లెయిమ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. తర్వాత పిల్లలకి ఈ అవకాశం అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ కూడా మనం చాలా ఎక్కువ డ్యూరేషన్ లీవ్లో ఉంటున్నాం, అంటే అరౌండ్ 6 మంత్స్ లీవ్లో ఉంటున్నాం. అప్పుడు మన డ్యూటీ ఎవరు చేయాలి అనేది
మీ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా, ఆ వాళ్ళే అరేంజ్ చేస్తారనమాట సబ్స్టిట్యూట్ని. మీరు ఏ సబ్స్టిట్యూట్ని అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మనకి జీడిఎస్ లీవ్ పాలసీస్ అలాగే హాలిడేస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.